వసూళ్లు లేక వెలవెలబోయిన హిందీ ఇండస్ట్రీకి దురంధర్ చిత్రాలతో కోట్లకు కోట్లు కురిపించాడు రణ్వీర్ సింగ్. అలాంటి నటుడు డాన్ 3 చిత్రం చేయను అంటూ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేస్తే ఫిల్మ్ ఫెడరేషన్ ఏకంగా నిషేధం విధించడం ఏంటి అనేది ఇప్పుడు రణ్వీర్ సింగ్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. గత కొద్ది నెలలుగా నలుగుతున్న ఈ వివాదానికి రణ్వీర్ ఎలా ఫుల్ స్టాప్ పెట్టనున్నాడు అనేది హాట్ టాపిక్గా మారింది. ఇది దురంధర్ అభిమానులు సోషల్ మీడియాలో పెడుతున్న కామెంట్స్. అయితే ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ డాన్ 3 నుంచి తప్పుకున్నందుకు రణ్వీర్ సింగ్ ను ఎందుకు తప్పించకూడదు అని ఎదురు ప్రశ్న వేస్తోంది. అసలు సమస్యను పరిష్కరించేందుకు రణ్వీర్ ఎందుకు ముందుకు రావటం లేదు అనేది తమకు కూడా అర్థం కావటం లేదు అని తెలిపింది ఫెడరేషన్. किस्सा ये इशू नॉन सॉल्युबल रहा और ये आगे बढ़ा तो हमारी इंडस्ट्री डूम करेगी. ये शुरुआत है इंडस्ट्री को बर्बाद होने का. कल को कोई भी लास्ट मोमेंट पे निकलेगा और फिल्म जो बंद हो जाएगी और जिसने इन्वेस्ट किया पैसे वो बर्बाद हो जाएगा. तो मुझे यकीन है, हम फेडरेशन को यकीन है कि हम इसका सोल्यूशन मिलेगा. सब बैठेंगे क्योंकि मैटर भी बहुत सीरियस हो गया है और मुझे इस बात की उम्मीद यकीन है कि रणवीर जो कि बहुत बड़ा स्टार है हमारी इंडस्ट्री का, जिसके हम रिस्पेक्ट करते हैं, जिसके वजह से लोग थिएटरों में आए, इज एन आइकन ऑफ द इंडस्ट्री. सो कोई पर्सनल एनिमिटी किसी के साथ नहीं है. ये इशू बहुत बड़ा है. దురంధర్ మొదటి భాగం విడుదలకు ముందు డాన్ 3 చిత్రం చేయాలి అనుకున్నాడు రణ్వీర్ సింగ్. అందుకు తగ్గట్లే ఫర్హాన్ అఖ్తర్ ఆధ్వర్యంలోని నిర్మాణ సంస్థ ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్స్ 3 ఏళ్లు శ్రమించి దాదాపు 45 కోట్లు ప్రీ ప్రొడక్షన్ కోసం వెచ్చించి సరిగ్గా 3 వారాల్లో చిత్రీకరణ ప్రారంభమవుతుంది అనుకుంటుండగా రణ్వీర్ సింగ్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవటం ఈ వివాదం పుట్టుకురావటానికి కారణం. నిజానికి ఫర్హాన్ అఖ్తర్ కు రణ్వీర్ సింగ్ కు ఎప్పటి నుంచో స్నేహం ఉంది. అందులో భాగంగానే డాన్ 3 కాకుండా ఫర్హాన్ బ్యానర్ లోనే మరో 3 కొత్త చిత్రాలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు రణ్వీర్ సింగ్. అంతా బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో యూనిట్ కి షాక్ ఇస్తూ బయటకొచ్చాడు దురంధర్ హీరో. సమస్యను పరిష్కరించేందుకు రంగంలోకి దిగిన ఫెడరేషన్ పెద్దల పిలుపుకు కూడా రణ్వీర్ సింగ్ స్పందించింది లేదు. పైగా ఫెడరేషన్ కు ఈ వివాదానికి సంబంధం లేదు అన్నట్లు ఈమెయిల్ చేశాడట రణ్వీర్ సింగ్. చర్చలకు సహకరించకపోవటం, నిర్మాతలు నష్టపోయిన 45 కోట్లు ప్రీ ప్రొడక్షన్ నష్టపరిహారంపై స్పందించకపోవడంతో రణ్వీర్ సింగ్ తో పనిచేయొద్దని పరిశ్రమకు ఆదేశాలు జారీ చేసింది ఫెడరేషన్. మరోవైపు రణ్వీర్ ఇంకా వివాదంపై స్పందించలేదు. అయితే ఆయన టీం మాత్రం రణ్వీర్ తన వృత్తిని ఎంతో గౌరవిస్తారని, డాన్ 3లో భాగమైన ప్రతి ఒక్కరిని గౌరవిస్తారని, ఆ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నట్లుగా ఒక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు రణ్వీర్ సింగ్ కాంతారా వివాదం నేపథ్యంలో, కర్ణాటక హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో మైసూర్లోని చాముండేశ్వరి దేవి ఆలయాన్ని సందర్శించాడు, పూజలు నిర్వహించాడు. అయితే డాన్ 3 వివాదంపై మాత్రం స్పందించేందుకు నిరాకరించాడు.